హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రెండు కీలకమైనటువంటి హాట్ టాపిక్స్ ఇవాళ చోటు చేసుకున్నాయి. ఒకటి, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వడం, బెయిల్ మీద విడుదలవడం ఒక ఎత్తు అయితే, ఆ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇంతకుముందే కోర్టు ఇచ్చేస్తే దాంట్లో ఒక నిందితుడు చంద్రకాంత్ షా గతంలో ఈడీ అరెస్ట్ చేసింది అతన్ని, ఏదైతే బోగస్ కంపెనీల ఉదంతంలో. ఆ చంద్రకాంత్ షా తాజాగా అప్రూవర్గా మారాడు. అప్రూవర్గా మారుతూ గతంలో వేసిన పిటిషను, బట్ ఆయన రానియకుండా ఎవరి ప్రయత్నం అయినా సరే కొంతకాలం ఫలించింది. కానీ ఆ తర్వాత చూస్తే ఆయన కోర్టుకు అటెండ్ అయితే తాజాగా తన అఫిడవిట్ రూపంలో స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూలో తనకు ఒక 64 కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయని, ఆ డబ్బుల్ని వివిధ బోగస్ కంపెనీలలోకి, అంటే తనే కొన్ని సృష్టించాల్సి వచ్చిందని బిల్లులు, అందుకు గాను 64 కోట్లు తన అకౌంట్లో వేస్తే వాటిని వివిధ బోగస్ కంపెనీలోకి షిఫ్ట్ చేశానంటూ తను అప్రూవర్ నివేదికని కోర్టుకి ఇచ్చారు. ఇది కీలకమైనటువంటి అంశం. దాని ఫర్దర్ విచారణ అన్నటువంటిది ఒకవైపు నడుస్తూ ఉండటం, దాన్ని అడ్డుకునేందుకు కోర్టులో బాబు గారి తరపు లాయర్లు ప్రయత్నించినటువంటి ఉదంతం ఒకటి చర్చనీయాంశమైంది. అదొక వైపు అయితే, తాజాగా కొద్దిసేపటి క్రితం ఏదైతే గంటా శ్రీనివాసరావు 2021లో చేసిన రాజీనామాని ఆమోదిస్తూ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోవటం, ఆ తర్వాత మరొక 8 మంది, 8 టోటల్గా 9 మంది, గతంలో తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చిన 4 ఎమ్మెల్యేలు, వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిన 4 ఎమ్మెల్యేలు, అలాగే జనసేన నుండి వైసీపీ వైపుకి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే, మొత్తం 9 మందికి మీ అభ్యర్థిత్వాలు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి అంటూ నోటీసులు ఇవ్వడం అన్నటువంటిది తాజా పరిణామం. దీని వెనకాల రాజ్యసభ ఎన్నికల కోసం ముందు జాగ్రత్త చర్యలు ఉందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఏంటి ఈ రెండు హాట్ టాపిక్స్ వెనకాల ఉన్నటువంటి వ్యవహారం అన్నది ఒకసారి చూద్దాం. ముందుగా ఈ డిబేట్లో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చుండూరు సుందరరామ శర్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రఘునాథ బాబు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నరసింహరావు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా సుందరరామ శర్మ గారు, స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూలో ఏంటి తాజా అప్డేట్ని ఎలా అర్థం చేసుకోవాలి? సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి నరసింహరావు గారికి, చౌదరి గారికి, రఘునాథ్ బాబు గారికి నమస్కారం. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరిగినటువంటిది ఏంటి అంటే, ఈ కేసుని ఇంక కొంచెం ప్రొలాంగ్ చేయాలి అనేటువంటిది, డిలే చేయాలి. ఈ టాక్టిక్స్ వాళ్ళందరికీ తెలుసు. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు, ఇదేదో నేను సరదాగా పొలిటికల్గా కూర్చుని మాట్లాడటలేదు, ఆయన మీద 409 చాలా సీరియస్గా ఆయన మీద ఇది ఉంటుంది. దానికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటుంటారు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న దీని ప్రకారం. అది డెఫినెట్గా ఆయనకి అట్రాక్ట్ అయ్యి ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి అయితే చంద్రబాబు గారికి ఉన్నమాట వాస్తవం. అయితే ఆయన 17A అని చెప్పారని మనందరికీ గుర్తు. ఆ రోజు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకోకుండా గవర్నర్ అప్రూవల్ తీసుకోలేదు, ఇది నాకు వర్తించదు, ఇది అక్రమ అరెస్టు, రిమాండ్ అక్రమ అరెస్టు అనుకుంటా బహుశా అన్ని న్యాయస్థానాలకి, అంటే ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, ఇట్లా ఈ రకమైనటువంటి వేసినటువంటి పిల్లి మొగ్గలు ఇవన్నీ కూడా నిన్న ఇచ్చినటువంటి తీర్పుతోటి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, కేస్ ఈజ్ వెరీ సీరియస్ అనేటువంటిది న్యాయస్థానాలు కూడా కొంత పరిగణలోకి తీసుకున్నాయేమో అనేటువంటిది తెలుసు. ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే, 17A అంటూనే ఒక జడ్జి గారు 17A మీకు అప్లై అవుతుందని, ఇంకో జడ్జి గారు అవదని అంటూనే రిమాండ్ అరెస్ట్ జోలికి వెళ్ళలేదు. దాంతో అసలు వీళ్ళు అడిగింది ఏంటి? రిమాండ్ లేదా అరెస్ట్, ఇల్లీగల్, అప్రూవల్ లేదు అనేటువంటి దాని నుంచి క్వాష్ అనేటువంటి దానికి వాళ్ళు ఏమీ చెయ్యకుండా ఏసీబీ కోర్టు తీసుకున్నటువంటి రిమాండ్ కరెక్టేనని చెప్పరని, అంటే ఇండైరెక్ట్గా అటు ఇటు డైరెక్ట్గా అరెస్ట్ కూడా కరెక్టేనని చెప్పరని, ఇవన్నీ అయిపోయిన తర్వాత చంద్రబాబు గారికి అర్థమైందంటే, ప్రేమ ఫేసి కేసు ఈయన మీద ఏదైతే ఏసీబీ కోర్టు రిమాండ్ రిపోర్టులో చేసిందో అది ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు దాకా కూడా న్యాయమూర్తులు నమ్మారు అని వీళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఇంకేం చేయాలి? ఇంకొక అనదర్ ఎఫెక్ట్ ఏమో రాబోతుందంటే, ఇప్పుడు ఎవరైతే ఈ షా అనేటువంటి ఆయన రేపు అప్రూవర్ కింద కనుక ఆయన ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టు ముందు, ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసి అయిపోయిన తర్వాత అందరికీ తెలిసిందే, సిఐడి కూడా చెప్తున్నదే, ఈడీ కూడా చెప్పింది 20 కోట్లు ఎంతో అన్అకౌంటెడ్ మనీని ఆ రోజుల్లోనే ఈడీ కూడా పట్టుకుని ప్రెస్ నోట్ ఇచ్చారు వాళ్ళు. ఆ తర్వాత ఇవాళ 65 కోట్ల రూపాయలని ఇన్వాయిస్ల ద్వారా నేను దారి మళ్లించడం జరిగింది అని. అదే కదా జిఎస్టీ కేసు.
జిఎస్టీ వాళ్ళ కేసు కూడా అదే. ఏమనంటే వీళ్ళు ఇన్వాయిస్లు ఇది చేసి సెండ్ బ్యాక్ క్రెడిట్ తీసుకుందాము అని చెప్పిన ప్రయత్నం చేశారు. మేము చూసినప్పుడు ఇవన్నీ కూడా బోగస్ కంపెనీలు తెలిసింది అని చెప్పని చంద్రబాబు గారికి ఆ రోజున చెప్పడం జరిగింది వాళ్ళు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారిని ఎట్లా రక్షించుకోవాలి, ఈ దొంగతనం అనేటువంటిది బయటపడిపోయింది కాబట్టి ఎట్లా రక్షించుకోవాలి అనేటువంటి దాంట్లో జనరల్గా న్యాయవాదులు చేసేటువంటి వాటిల్లో ఇవాటి రోజున మాకు ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వండి, మేము కౌంటర్ ఫైల్ చేస్తాము అని. అసలు ఆయన ఎప్పుడు కింద మారుతున్నాడు? ఆయన ఫైల్ చేశాకైనా కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు. అట్లాగే మరి దస్తగిరి కేసులోనూ లేకపోతే ఇంకొకటి కేసులో కూడా ఇదే ఉంటుందనేటువంటిది లేదు. కానీ ఈయన దగ్గరకు వచ్చేసరికల్లా, చంద్రబాబుకి వచ్చేసరికల్లా అడ్వకేట్స్ ఎదురు పడుతున్నమాట వాస్తవం. కొంతవరకు కూడా కొన్ని ఇవి కూడా జరుగుతున్నట్టుగా కూడా మనం పేపర్లో చూసాం. ఇంతకుముందు వివేకానంద గారి మీద కూడా ఎవరైతే మన సిఐడి స్పెషల్ ఇది ఉన్నారో, ఆయన పీపీ ఉన్నారో, ఆయన మీద కూడా ఒక రకంగా కొంత దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చేశారు అనేటువంటిది కూడా ఆ రోజున మనం చూసాం. కాబట్టి ఇవాటి రోజున ఇంకా ఏ పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు తీసుకెళ్తారు అంటే, ఏ వ్యవస్థని కూడా వదలకుండా ఆయన మీద వచ్చినటువంటి వాటికి బహుశా ఈ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించే పద్ధతిలో ఆయన వెళ్తారు. ఎందుకు ఈ మాట అంటే, మొన్నటిదాకా అక్రమ అరెస్టు జగన్ గారి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది అని ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, దగ్గుబాటి పురంధరేశ్వరి గారి దగ్గర నుంచి, సిపిఐ రామకృష్ణ గారి దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పక్షం అనేటువంటి పక్షవాతం వచ్చినటువంటి ప్రతి పార్టీ నాయకులు కూడా మాట్లాడారు. మరి ఇవాళ ఎందుకు మాట్లాడరు? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రిమాండ్ గురించి ఏం చెప్పింది? అరెస్ట్ గురించి ఏం చెప్పింది? అసలు పెద్ద వాళ్ళ న్యాయవాదులు వాదించుకుందా ఏంటంటే క్వాష్ పిటిషన్లో రిమాండ్ గురించే, అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్ అంటే అప్పుడు రిమాండ్ కూడా ఇదవుతుంది. ఇట్లా వీళ్ళు వేసినటువంటి పాచికలన్నీ పోయినాయి. నేను ఇవాళ మీకు ఒక్కటే చెప్తా ఉన్నా, చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రేపు 29కి వేశారనుకోండి, మళ్ళీ వాయిదా వేశారు. ఇది ఎప్పటిదాకా చేయాలి? ఇంకొక నెల రోజులు కనుక చేయగలిగితే అప్పుడు మార్చి దాకా ఎలక్షన్స్ వచ్చేస్తాయి. ఎలక్షన్ షెడ్యూల్ కనుక ఇదైతే అప్పుడు మళ్ళీ ఏమనంటారంటే ఇది మా పార్టీ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని మీరు ఎట్టి పరిస్థితులను కూడా ఇప్పుడు చెయ్యొద్దు, ఇదన్నీ మేకో జూన్కో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చెయ్యండి అని అడగటం కోసం అని చెప్పాలని వీళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడలు. అయితే ఈ లోపలనే చంద్రబాబు గారి మీద నాకున్నంత మటుకు ఇది కాదు, ఇంటర్నేషనల్గా అంటే దేశం దాటినటువంటి కొన్ని కేసులు వాటిల్లో కూడా ఆయనకి బహుశా ఈ మంత్ ఎండింగ్ లేదంటే నెక్స్ట్ మంత్ 15th లోపల ఆయనకి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి కూడా నాకున్నంత వరకు చెప్తున్నాను సార్. అది సాయి రైట్. అంటే ఇవాళ అప్రూవర్గా మారిన ఆయనది అఫిడవిట్ మాత్రమే వేసినట్ట, స్టేట్మెంట్ ఏం తీసుకోలేదా? స్టేట్మెంట్ తీసుకోలేదండి. వాళ్ళు ఏమన్నారంటే సిఐడి వాళ్ళు వేసినటువంటి పేపర్స్ కానీ ఇవన్నీ కూడా మాకు ఇవ్వండి, మేము కౌంటర్ ఫైల్ చేస్తా ఉన్నారు. వీళ్ళు కౌంటర్ ఫైల్ చేయడానికి 29 వరకు టైం ఇచ్చారండి. అంటే అప్రూవర్గా అయితే ముందు ఆయన అఫిడవిట్ ఇచ్చేసాడు, పేపర్స్ అన్ని వేశారు. ఆయన కూడా ఇన్వాయిస్లు అవన్నీ కూడా ఫైల్ అయిపోయినాయి. రైట్. ఆయన దగ్గర ఆయన్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అంటే కౌంటర్ వేయడానికి టైం అడిగారు వీళ్ళు. కౌంటర్ వేయడానికి టైం ఇచ్చింది 29వ తారీఖు. రైట్. చౌదరి గారు ఏమంటారు, దీన్ని ఎలా చూడాలి? సాయి గారు, మొదట మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, అలాగే బీజేపీ నేత రఘునాథ్ బాబు గారికి, నరసింహరావు గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత శర్మ గారికి నా తరఫున తెలియజేసిన పనిగా మొదటి నమస్కారాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రతిపక్షాల మీద పెడుతున్న బోగస్ కేసులన్నీ కూడా ఏదో రకంగా ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న సిఐడి, సిబిసిఐడి, ఏపీసీఐడి అధికారులందరినీ చూస్తుంటే కొంచెం పర్వాలేదు, స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు, సంతోషమే. అన్నిట్లో కూడా అలా ప్రదర్శిస్తే కూడా బాగుంటుందని నా సలహా. సరే, మీరు అన్నట్టు షా గారు అప్రూవల్ అయ్యారు అన్నారు. అవును, ఏంటి తప్పే ఉంది, ఏమవుతుందో చూద్దాం. మహా అయితే ఏమవుతుంది, కోర్టులో న్యాయస్థానాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు, అలాగే మన వివేకానంద రెడ్డి కేసు దస్తగిరి గారు అప్రూవ్ అయ్యారు. ఏమైంది కేసు? ఏమవుతుంది? భారత రాజ్యాంగంలో మీరు లాయర్ దాకా చదువుకున్నారు, ఇప్పుడు ఉన్న మిత్రులు కూడా లాయర్లు ఉన్నారు, శర్మ గారు కూడా లాయరే. కాకపోతే వాస్తవాలు తెలియాలి కదా. అప్రూవేట్ వేశారు, కౌంటర్ అప్రూవేట్ టైం అడిగారు. ఎలక్షన్ మూమెంట్ లో రాజకీయ కేసులు వస్తాయంటారు. కానీ కేసులు ఏమవుతుంది? కాబట్టి మేమనుకోవడం ఏంటంటే కేసులోనే పూర్తి స్థాయిలో వర్తలేదని, కేసు అంతా డొల్లని, పూర్తి స్థాయిలో అబద్ధ సాక్షులు క్రియేట్ చేస్తున్నారని, ఆ షాను వచ్చి అప్రూవల్ గా మారాడని చెప్పారు. ఆయన ప్రేరేపించారా, ఆయన ఎవరున్నారా, అవన్నీ కూడా నిదానంగా వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ కేసు కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అమరావతి కేసు, అదేవిధంగా ల్యాండ్ శాండ్ మైన్, అలాగే సిఆర్డి కేసులు, వాళ్ళకి ఏవో గుర్తొచ్చాయి కదా, 6 కేసులు అవన్నీ కూడా పెట్టారు కదా.
టోటల్ గా మేము అన్నట్టు మీరు అన్నట్టు 17A కేసు వెళ్ళాము. సరే జరుగుతా ఉంది కేసు, కోర్టులో ఉన్న వాదనని వాదించకూడదు కాబట్టి నా వరకు అయితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి కేసులు ఆపాదించబడవు. చట్టపరంగా ఆయన క్లీన్ చిట్టే వస్తుంది, మాకు నమ్మకం ఉంది. కాకపోతే ఈ చట్టంలో జరిగే సమాచారాలు ఈ వ్యవహారాలు చూస్తున్నాం. కోర్టు పరంగా జరగాల్సిన ప్రాసెసింగ్ అని జరుగుతూ ఉంది. జరగని సంతోషమే. రేపు ఖచ్చితంగా ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. అలా అనుకున్నప్పుడు ఈ పప్పురూరు అతిర అప్రూవల్కి ఉన్న తేడా మీరు రియల్గా చెప్పాను దస్తగిరి అప్రూవల్ విషయంలో కూడా. కాబట్టి ఎలక్షన్ల కేసులో ప్రతిపక్షాలని పెద్ద నాయకుడైన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే మేము గెలవచ్చు అని ఆలోచనతో రాజకీయ కుట్రతో చేస్తున్న కేసులని మేము భావిస్తున్నాం. సరే సంతోషం, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి చేస్తున్న ప్రయత్నాలంతా కూడా చేయనియండి. కాకపోతే రేపు ప్రజలు తీర్పిస్తారు కదా ఈ కేసులో వాస్తవాలు ఏంది, ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు తీసుకున్నారు, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఇప్పటికీ ఆ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన సిమెంట్స్ కానీ డిజైన్ టెక్ట్ కానీ చాలా రాష్ట్రాలు కార్యక్రమాలు చేస్తున్నాయి. సో ఈ షా అనే వ్యక్తి రావటం, ఈ అప్రూవల్ గా మారటం, గతంలో సిబిఐ అరెస్ట్ చేశారని ఇవన్నీ చూసిన సందర్భాలు చూసినప్పుడు అప్పుడు కూడా ఆయన బెయిల్ ఇచ్చారు. మరి ఏ కారణాలు ఇచ్చారో నాకు లాయర్ చదువుకున్న వాళ్ళు చెప్తారు. కాకపోతే ఏంటంటే మేమైతే చాలా సీరియస్ గా ఉన్నాం. వ్యవహారం అంతా కూడా పరిశీలిస్తున్నాం. లీగల్ టీం చాలా క్లియర్ గా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఇబ్బంది కలగదు. జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి కూడా పేకలని మేము స్పష్టంగా చెప్తాం. రైట్. రఘునాథ్ బాబు గారు మీరేమనుకుంటున్నారు? ఇది ఏదైనా ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఎలాగా బయటకు వచ్చిందంటే ఫస్ట్ లో అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడే ఎలా వచ్చిందంటే ఒక చోట ఈ పూనాలో ఆ జిఎస్టి కంపెనీ వాళ్ళు జిఎస్టి ఇన్పుట్ తీసుకున్నారు. ఈ వాళ్ళు చేసిన కొన్ని పేమెంట్లకి అవి బోగస్ కాబట్టి వాటికి జిఎస్టి కట్టకుండా చేశారు. అక్కడ జిఎస్టి వాళ్ళు దీన్ని పట్టుకుని దాని మీద ఒక పక్కన ఈడీకి ఒక పక్కన స్టేట్ గవర్నమెంట్కి మనకి ఇవ్వటం జరిగింది. అయితే మన స్టేట్ గవర్నమెంట్లో అదేం పెద్ద ఏ తప్పు జరగలేదు. తర్వాత జిఎస్టీ కట్టేసినట్టున్నారు వాళ్ళు, వాళ్ళతో అలా దట్ ఈస్ హౌ ద ఎంటైర్ కేస్ స్టార్టెడ్ అని బయట. అయితే ఈ సిమెంట్స్ ఈ 90-10 అది కూడా ఆ సిమెంట్స్ వాళ్ళే మళ్ళీ మేము ఎక్కడ ఈ 90% ఎవరికి ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వలేదు 90%. రియల్గా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందే కానీ 300 వాళ్ళు 2700 కోట్లు వాళ్ళేమీ ఇవ్వలేదు. సరే అది ఒక ఇష్యూ. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి, ఆ చంద్రకాంత్ షా అనే ఆయన వాళ్ళ అప్రూవర్గా వచ్చేదో చెప్తున్నాడు. అని చంద్ర గారు అన్నట్టు మనం మరి చట్టం అనుబంధం చేసుకుపోతుంది, కోర్టులు ఉంటాయి, 3 కోర్టులు ఉంటాయి, మరి ఎంతమంది జడ్జిలు ఉంటారు, ఆ తర్వాత ఫైనల్ దీనిలో ఎవరికి ఏమవుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ఈలోపు ప్రభుత్వాలు మారితే కూడా ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇప్పటి వరకు అయితే ఈ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంది కాబట్టి అదేంటి వాళ్ళు భవిష్యత్తులో ఎలాగ చేస్తారు, ఏ ప్రభుత్వం ఏం జరుగుతుంది అనేది అది కూడా ఒక మ్యాటర్ ఆఫ్ ఇదే. అయితే కొంతమంది దాన్ని సిబిఐకి వేస్తాం, అది ఉండవల్ల ఎవరు ఆల్రెడీ వేసినట్టున్నాడు ఎక్కడో, దాని మీద కోర్టులు ఏం నిర్ణయిస్తాయి. ఇవన్నీ అసలు నిజంగా అక్కడ ఉంటేనే కదా, అది లేదు అనేది చౌదరి గారు లేకపోతే టీడీపీ వలన కాదు ఉంది అనేది ఏడవ. కాబట్టి అది నా ఉద్దేశంలో కాలం నిర్ణయిస్తుంది. ఏదేమైనా వాళ్ళ ఈయన ఈ చంద్రకాంత్ షా ఆయన అప్రూవర్గా మారి కొంత ఇది ఇవ్వటం అనేది ఎంతో కొంత ఇప్పుడు ఈ కేసులు ఏమి తేలవు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. అంటే బిఫోర్ ఎలక్షన్ తేలవు, అది గ్యారంటీ. దాని గురించి రెండో డౌట్ ఏమక్కర్లేదు. ఆ తర్వాత కూడా ఒక్కో తర్వాత ఒక్కో అయ్యేటప్పటికి ఇది మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తెలియ, ఆయన 2000 ఇప్పుడు దాదాపు 7-8 ఏళ్ళు అయితే ఏమన్నా ఇంతవరకు కొలిక్కి రాలేదు కదా. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా సరే వాళ్ళ ఏమవుతుంది అనేది పెద్ద మ్యాటర్ కాదు కానీ, బట్ ఆ కేసుకి కొంత వాళ్ళకి బలం చేకూరుతుంది. రేపు ఒక 5 ఏళ్ళకో 7-8 ఏళ్ళకో ఏదన్నా ఎప్పుడైనా తేలినప్పుడు ఏమవుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి అంతకన్నా ఇప్పుడు విచారణ జరిగేటప్పుడు దాని మీద అంతకన్నా ఎక్కువ మాట్లాడటం
కరెక్ట్ కాదని నా ఉద్దేశం. రైట్. నరసింహరావు గారు ఏమంటారు? నమస్తే అండి. ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. మనం సెప్టెంబర్లోనే చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 9వ తారీఖు నాడో 10వ తారీఖు నాడో అరెస్ట్ అయినప్పుడే మనం ఆ వరుస వారం రోజుల పాటు మనం ఈ విషయం మీద కొంత లోతైనటువంటి చర్చను చేసుకున్నాం మన ఈ ఛానల్ ద్వారా. అప్పుడే మనం ఏమనుకున్నాం అంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు 2 ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉన్నటువంటి రాష్ట్రం. మనం ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఎత్తులు పై ఎత్తులు అనేటువంటివి ఆ 2 పార్టీల మధ్య ముందుకెళ్తున్నాయి. వీటిల్లో ఎవరైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఆయన్ని ఎక్కువ కాలం జైల్లో ఉంచి తద్వారా ఆ కేసులో ఆయన యొక్క భాగస్వామ్యం పాత్ర ఉంది అని తెలిస్తే జగన్కి అప్పర్ హ్యాండ్గా ఉంటుంది. లేదు చంద్రబాబు నాయుడికి క్లీన్ చిట్ వచ్చి దీంట్లో ఏ విధమైనటువంటి చంద్రబాబు నాయుడు పాత్ర లేదు అంటే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి అప్పర్ హ్యాండ్గా ఉంటుంది అనేటువంటిది మొదటే మనం ఆ రోజుల్లో మాట్లాడుకున్నటువంటిది. 4 నెలలు అయిన తర్వాత కూడా ఆ కేసు యొక్క స్థితి సుమారుగా అంతే ఉంది. అయితే దీంట్లో కొంచెం ఒక 2 అడుగులు ముందుకు ఎక్కడ వచ్చింది అంటే, మొన్న 16వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఆ 17A గురించి FIRలో చంద్రబాబు నాయుడు పేరు తీసేయాలా వద్దా అనేటువంటి దాని మీద 2 విభిన్నమైనటువంటి తీర్పులు వచ్చినా కూడా జస్టిస్ బేరా త్రివేది కానీ లేకపోతే జస్టిస్ అనిరుద్ధ్ కానీ దాంట్లో ఆ ఇద్దరు కలిసినటువంటి 17A మాత్రం అది వర్తిస్తుంది, దాన్ని ఉంచాలనేటువంటి దానివల్ల కొంచెం జగన్మోహన్ రెడ్డికి కొంత ఎడ్జ్ వచ్చినట్టుగా మనం భావించాలి. అయితే మళ్ళీ దాన్ని 3 సభ్యులు ఉన్నటువంటి బెంచ్కి వెళ్ళిపోయింది. అది మరి ఫిబ్రవరి 14వ తారీఖు నాడేదో వస్తుంది అని అంటున్నారు. అయితే ఈ దరిమిలా రేపు మనకు 6వ తారీఖు నాడు కానీ 6 నుంచి 15-20 లోపు షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఎలక్షన్ 6 అని చాలా మంది అంటున్నారు. ఇవాళ మీడియా ద్వారా వచ్చినటువంటి వార్త ఏంటంటే 15 తర్వాత షెడ్యూల్ ఎప్పుడైనా రావచ్చు, 9వ తారీఖు వరకు లోక్సభ సమావేశాలు ఉన్నాయని. అయితే నేను దీన్ని పొలిటికల్ గా మాత్రమే చూస్తున్నాను కాబట్టి ఎన్నికలతో ముడిపెడుతున్నాను. దీనివల్ల ఏమవుతుంది, 9వ తారీఖు వరకు ఇవాళ హైకోర్టులో ACB కోర్టులో వేసినటువంటి వారు రేపు 29వ తారీఖు నాటికి వాయిదా వేశారు. అంటే ఏది మన చంద్రకాంత్ షాక్ సంబంధించిన విషయంలోకి వచ్చిన ACB కోర్టు వేసినప్పుడు ఏమైతుందంటే వాళ్ళు కౌంటర్ దాఖలు కావడానికి 29 అన్నారు అనుకోండి. 29 మరి 30, 31 మళ్ళీ ఒక 2-3 రోజులు వాదోపవాదాలు జరిగిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఏమన్నా దాంట్లో ఏం జరిగినా కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్తారు, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఈలోపు ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, అప్రూవర్గా మారినంత మాత్రాన అవతల వ్యక్తి విజయం సాధించినట్లు కాదు, లేదా అప్రూవర్గా మారినంత మాత్రాన ఈ కేసుకు వచ్చేటువంటి లాభాలు ఏమీ లేవని మనం ఏవి అనుకోవడానికి వీల్లేదు. కారణం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మనం ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినంత వరకు చూసుకున్నట్లయితే అక్కడ 3 ప్రధానమైనటువంటి వ్యక్తులు అప్రూవర్గా మారారు. వారు మారాకనే ఆ యొక్క కేసులో కదలికలు కీలకమైనటువంటి వ్యక్తుల మీద ఈడీ నిఘా పెట్టింది. శరత్ చంద్రారెడ్డి మారాడు, అరుణ్ రామచంద్ర పిల్లై మారాడు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి మారాడు. ఈ 3 అప్రూవర్గా మారటం వల్ల ఆ కేసు ఇంకొంచెం జటిలమైంది, బలపడింది. మాగుంట రాఘవరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కొడుకు. రేపు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కావాలి అనుకుంటూ ఆ కేసుని ఓపెన్ చేసి అది కవిత మీదకి పోతుందా లేకపోతే అరవింద్ కేజ్రీవాల్కి పోతుందా, ఎప్పుడు పోతుంది, ఎలా పోతుంది అనేటువంటిది రాబోయేటువంటి ఒక 10-15 రోజుల్లో తెలిసేటువంటి అవకాశం. దాన్ని వాళ్ళు ఎట్లా వినియోగించుకుంటున్నారు అనేటువంటి దాన్ని. అలాగే ఇంకొక వైపు చూసుకున్నట్లయితే కాకనే మన 2-3 మన ప్యానలిస్టులు అన్నటువంటి సందర్భంలో వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి కేసులో దస్తగిరి అప్రూవర్గా మారినప్పటికీ కూడా ఆ కేసులో పెద్దగా పురోగతి కనిపించలేదు మనం. అంటే ఇక్కడ ఈ 2 పార్శ్వాలు ఆ కారణంగానే అరెస్ట్ చేశారు ఈయన్ని. ఇది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసింది అతను అప్రూవర్ స్టేట్మెంట్ కారణంగానే. కానీ దాని తర్వాత అది మామూలు కేసు ఇక నడిచిపోతుంది, అది రెగ్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ జరిగిపోతుంది. కారణమైంది భాస్కర్ రెడ్డిను అవినాష్ రెడ్డి అతను అప్రూవర్ గా మారడం వల్ల. అట్లాగే ఇక్కడ విషయంలో కూడా మనం ఇక్కడ ఈ విషయంలో కూడా రేపు 29వ నాడు కోర్టులో ACB కోర్టులో వచ్చేటువంటి తీర్పు ఆధారంగా మళ్ళీ ఈ కేసు కొంచెం పురోగతి డౌన్ అవుతున్నది. ఆయన చేతులు కదిలిస్తున్న టైంలో వాయిస్ తక్కువ వస్తుంది ఎందుకు మరి. అక్కడ
చూడాలి ఒకసారి. చెప్పండి. కాబట్టి ఇక ఇప్పుడు ఏం జరగబోతుంది అనేటువంటిది మనం అందరం కూడా ఇంకొక 1 వీక్ వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా మళ్ళీ మనం ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, సమయం తక్కువ ఉంది కాబట్టి చాలా ఉత్కంఠంగా ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. రైట్. ఇక్కడ సుందరరామ్ శర్మ గారు, ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ అప్రూవర్గా మారినటువంటి స్టేట్మెంట్ది కంపల్సరీగా ఆర్గ్యుమెంట్ ఉంటుందా? అప్రూవర్ది శాంతం వాంగ్మూలం ఉంటుందా? హలో శర్మ గారు సార్, ఇక్కడ ఒకటి అప్రూవర్ కింద ఆయన మారిన తర్వాత ఆయన స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు ఇప్పుడు కౌంటర్ కూడా ఫైల్ చేస్తున్నారు. కాబట్టి ఇంతకు ముందు దాంట్లో నాకు గుర్తున్నంత వరకు దస్తగిరి దాంట్లో ఎవరు కౌంటర్ ఫైల్ చేసినట్టు లేదు. అవును, అప్రూవర్. ఇప్పుడు ఈయన కౌంటర్ ఫైల్ చేస్తారు. అప్రూవర్ గా తీసుకోవడానికి వీలు లేదంటూ కౌంటర్ ఫైల్ చేశారు, దాన్ని తోసిపుచ్చింది కోర్టు. అప్పుడు ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అనమాట. అంటే ఇక్కడ నేనేమని చెప్తున్నానంటే సార్, ఇప్పుడు ఇవాళ వేసిన పిటిషను అతను అప్రూవర్ గా తీసుకోవడానికి వీలు లేదనే, లేకపోతే అతని దానికి కౌంటర్ అంటే రెగ్యులర్ ఇది నడిస్తే మాత్రమే కౌంటర్ వేస్తారు. అతను అప్రూవర్ గా యాక్సెప్ట్ చేయొద్దని వేసిన కౌంటర్ ఇది. నాకు ఉన్న ఇది వరకు ఆయన తరఫున ఆయన ఏదైతే ఈ ఇన్వాయిస్లు ఇవన్నీ ఫైల్ చేశారో సిఐడి వాళ్ళు వేసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి అడిగి చంద్రబాబు నాయుడు గారి యొక్క న్యాయవాదులు అడిగి దానికి కౌంటర్ వేసేటట్టుగా వాళ్ళు ఇచ్చేశారు. దాంట్లో ఇది కూడా ఉండొచ్చు. ఏం చేస్తారో రేపు కౌంటర్లో అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేం వాళ్ళని. ఎందుకంటే డెఫినెట్ గా వాళ్ళు ఇందాక నరసింహరావు గారు చెప్పినట్టు ఇది ఇంతటితోటి వదలరు. ఇక్కడితోటి ఇదేదో రేపు 29న వాయిదాకి రాగానే వాళ్ళు మళ్ళీ హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఇది డిలే టాక్టిక్స్ అండి. ఇది ఎక్కడెక్కడికి వెళ్తుందో తెలియదు మనకి. ఇంకొకటి న్యాయ పరిభాషలో లేనటువంటి కొత్త వింతలు పోకడలు కూడా మనం చూస్తాం. ఎందుకని చెప్పంటే ఇది మామూలుగా రొటీన్ ప్రొసీజర్లోనూ రొటీన్ ఇదిలోనూ జరుగుతుండేటువంటి కేసు చంద్రబాబుది కాదు. ఇప్పుడు మిగతా వాళ్ళది ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు లిక్కర్ స్కామ్లోను వాటిల్లోనూ వాళ్ళు అప్రూవర్ కింద మారారు, తర్వాత వాళ్ళు ఇచ్చేసి ఇవన్నీ మామూలు అక్కడ. కానీ అక్కడ ఎవరు కూడా చంద్రబాబు గారికి ఉన్నటువంటి న్యాయ పరిజ్ఞానం లేదు వాళ్ళకి. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు డెఫినెట్గా ఇది నేను మళ్ళా చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు షెడ్యూల్ వచ్చేదాకా ఏది కూడా కేసుల్ని కోర్టుల్లో నడవనివ్వరు. ఇప్పుడు 17A పట్టుకుని ఎందుకు వేలాడటం? 17A పట్టుకుని వేలాడారు ఎందుకు? 4-5 నెలల నుంచి దరిదాపుగా ఆయన వేలాడిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు కూడా ఐపీసీ సెక్షన్స్ కింద ఆయన మీద ప్రొసీడ్ అవ్వచ్చు. దానికి మళ్ళీ రేపు పొద్దున్న వేస్తారు మళ్ళీ కోర్టులో. ఏమనంటే ఐపీసీ ప్రొసీడ్ అన్నారు కానీ 17A పెండింగ్ ఉంది అనుకుంటూ. అందుకనే నేను చెప్తున్నా కొత్త వింతలన్నీ కూడా దేశ చరిత్రలో జరగనటువంటివన్నీ కూడా చంద్రబాబు గారు తీసుకుని రావటం అనేటువంటిది జరుగుతుందండి. ఇది మామూలుగా మనం రొటీన్లో జరిగేటువంటి వాటిని మాట్లాడుకుని ఈ కేసుకి అన్వయించటం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలను, చంద్రబాబు గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి, వీటన్నిటితో పాటుగా ఆయనకి తగలాల్సింది బయట నుంచి తగలాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన ఒక్క నిమిషం చెప్పండి. నేను లాయర్ కాదు కాబట్టి లా పరిధిలోనే జరుగుతుందా, అవుట్ ఆఫ్ ది లా జరుగుతుందా అంతే. ఇంటర్నేషనల్ ఇష్యూ మీరు చెబుతున్నది లీగల్ గా జరుగుద్దా ఇల్లీగల్ గా జరుగుద్దా అని అడుగుతున్నారు ఆయన. అదేనా మీరు అడుగుతుంది? ఇక కొంచెం దిగుదాం. చంద్రబాబు గారిని మామూలుగా ముట్టుకోవటం అనేది జరిగే పని కాదన్నా. ఆయన ఇంటర్నేషనల్ మనిషి. ఆయన ఇక్కడ మామూలుగా మనందరం అనుకుంటున్నాం. మీరు చెబుతుంది సింగపూర్ కేసు గురించినా? కాదు. అవుట్ ఆఫ్ ది లానా అంటే న్యాయ పరిధిలో ఎన్నో అద్భుతాలు చూడాల్సి వస్తుంది. చేస్తారా అని నేనేమంటానంటే ఇదే చంద్రబాబు గారు ఎంతో మంది వివేకానంద రెడ్డిలను చేశాడు. కానీ చంద్రబాబు గారి యొక్క మీరు ఇందాక అన్నారు ఎంట్రుక ముక్క కూడా మనం ముట్టుకోలేమండి. ఆయన నల్ల రేపు చట్ట పరిధిలోనే ఆయన యొక్క వెంట్రుక ముక్క తీసేస్తాం. కానీ ఎవరైనా సరే న్యాయస్థానాలు తీసేయాల్సిందే తప్ప మామూలుగా ఆయన వెంట్రుక ముక్క కూడా ఎవరు ముట్టుకోలేరండి. ఎంతమంది వివేకానందులనో లేకపోతే ఎంతమంది వంగబీటి వాళ్ళను ముట్టుకున్నప్పటికీ ఆ విషయంలో ఆయన మనం టచ్ చేయలేము సార్. దాని గురించి అసలు డిస్కషనే వద్దు మనకి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా చంద్రబాబు గారి మీద నిన్న నేను ఈ సింగపూర్ కేసు చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చి మనకి ఇంటర్నేషనల్ కూడా ఫేమ్ వచ్చేటువంటి అవకాశమే నాకు కనిపించింది.
ఎందుకంటే మనం ఇప్పటి వరకు బాబు గారు అంటారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పానంటే ప్రపంచ రాజధాని కడతాను ప్రపంచం అని. ఆ ప్రపంచ రాజధాని బహుశా ఆయన ప్రపంచంలోనే ఒక మంచి ఇది కింద ఫేమ్ కింద తీసుకుని వెళ్ళేటువంటి అవకాశాలు డెఫినెట్ గా ఉన్నాయి సార్. మీ ప్రభుత్వం ఏమన్నా ప్రయత్నిస్తుందా లేకపోతే అక్కడి నుంచి ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉందా లేదా వేగ్గా అంటున్నారా? ఏంటి సార్ ఏంటండి మీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సింగపూర్కి లెటర్ రాసిందా లేకపోతే కనుక వాళ్ళ నుంచి ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ వచ్చిందా లేదా పొలిటికల్గా రాయేసి వదులుతున్నారా? సార్ ఒకటి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో వేలు పెట్టే అవకాశం లేదండి. ఇప్పుడు మీరు ఎట్లయితే రిమాండ్కి పంపించింది న్యాయస్థానం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిందని అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసుల్లో ఏమీ ఇంటర్ఫేర్ కాలేదు. ఈవెన్ ఇక్కడ కూడా మనం అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టడం వరకే సిఐడి యొక్క పాత్ర ఉంటుంది, కానీ ఆ తర్వాత ఏమీ చేయలేము మనం. అట్లాగే ఇంటర్నేషనల్ కేసులోకి వచ్చేసరికి అసలు రాష్ట్రాలు ప్రభుత్వాలు ఏం చేయలేవు కూడా. అయితే ఈ ఈశ్వరన్ కేసులో ఏంటంటే సింగపూర్ మన అందరికీ ఇక్కడ చాలా మందికి తెలుసు, యూఎస్ కూడా చాలా మంది చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి సింగపూర్లో. ఈవెన్ నేను వెళ్ళి చాలాసార్లు వెళ్ళినప్పుడు కూడా మనం బిజినెస్ చేయడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ కూడా. అయితే ఇప్పుడు ఈశ్వరంది ఎందుకు ఇంత అంటున్నారంటే ప్రతిదీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం స్టార్ట్ అయింది, కానీ నేను మీతో ఇంతకు ముందు కూడా చెప్పాను నేను ఇంటర్నేషనల్ ఇదని చెప్పని. ఇప్పుడు కొంచెం స్పీడప్ అందుకుంది కాబట్టి నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం వరకు మాత్రము డెఫినెట్గా మ్యాక్సిమం బై 15th or 20th ఆఫ్ నెక్స్ట్ మంత్ డెఫినెట్గా దాని విషయంలో కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పని నేను భావిస్తున్నాను సాయి. రైట్, ఏమంటారు చౌదరి గారు? సార్ ఇక్కడ నాకు ఇంద్రరావు గారు చంద్ర గారు చెప్పిన మాటలు ఎలా ఉందంటే నేను రాష్ట్ర ప్రభుత్వం ఏదో ప్రేరేపించి ఈశ్వర్ గారు మలేషియా సింగపూర్ వల్ల కేసులు తీసుకొని తొడగలుగుతున్నారని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే చట్టపరంగా ఉన్నటువంటి కేసులు చట్ట పరిధిలో లేని కేసులు లేవు, చట్ట పరిధిలో ఉన్న కేసులు అమరావతి కేసు కావచ్చు, ఆల్రెడీ పెట్టున్నారు అమరావతి రింగ్ రోడ్ అవన్నీ. సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే సింగపూర్ కంపెనీలతో అప్పుడు కుదుర్చుకున్న ఒప్పందం. ఇప్పుడు అమరావతిని పూర్తి వదిలేశారు కదా, అనుమతి కాదండి అది. సార్ నేను అడిగింది కేంద్ర రాజధాని రాష్ట్ర ప్రభుత్వపు ఒప్పందం అది. రాజధాని ఎక్కడ పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం సంప్రదించారు. ఇంకోటి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది, కొన్ని రకాల అనుమతులు రాజధానికి ఇచ్చారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి తెలుసు పలానా చోట రాజధాని పెడుతున్నారని. నేను అదే చెప్తాను, వేరే అవుట్ ఆఫ్ ది అమరావతి చెప్పట్లేదు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ తో ఒప్పందం చేసుకునింది. సరే నిధులేమి ఇచ్చారా ఇవ్వలేదా ఆ విషయాలు మీకు అందరూ తెలుసు, నాకు తెలుసు. వాళ్ళు కట్టి డెవలప్ చేసిన తర్వాత ఆ డెవలప్ లో వచ్చిన ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఆలోచనతో ముందస్తు ప్లాన్ గా చేశారు. అంశం అండి, ఇప్పటికైనా కూడా ఒక వాస్తవం తెలియాల్సింది ఏంటంటే సింగపూర్ ప్రభుత్వం కాదది, సింగపూర్ కన్సార్టియం అనేటువంటిది పబ్లిక్ కి చెప్తారా లేదా? అది అది ప్రభుత్వం సార్ నాకున్న సమాచారం ప్రకారం సింగపూర్ ప్రభుత్వమే ఒప్పందం చేసినటువంటి సమాచారం. అక్కడున్న వ్యక్తుల మంత్రి అది అసలు ప్రభుత్వం ప్రత్యక్షంగా చెప్పింది, అప్పుడు చెప్పింది, ఇప్పటికీ చెప్తుంది. సింగపూర్ ప్రభుత్వంతో అసలు ఎట్లాంటి ఒప్పందం కుదరలా. ప్రభుత్వంతో ఒప్పందం కుదిరితే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి. అక్కడ కుదిరింది 3 కంపెనీల కన్సార్టియం అనమాట. ఆ 3 కంపెనీల కన్సార్టియం సింగపూర్ కంపెనీలు, ఆ 3 కూడా ఆ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు మీరు అన్నట్టు సబ్జెక్ట్ కరెక్షన్ అక్కడున్న వ్యక్తులతోనో లేదా అక్కడున్న ప్రభుత్వం ఒకరిద్దరు అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. అయితే అధికారులు కూడా ఎవరు ఇన్వాల్వ్ కాలేదు. ఈయన అందులో మంత్రిగా ఉన్నారు, రవాణా మంత్రిగా. ఆయనకు ఒక కంపెనీ ఉంది ఈశ్వరన్ గారు. ఆ కంపెనీతో ఇంకొక 2 కంపెనీలు, మొత్తం 3 కంపెనీలు సింగపూర్ కి సంబంధించిన కంపెనీలు ఇక్కడ ఇది కడతాం. అది కూడా టౌన్షిప్ వరకే వాళ్ళకి ఒప్పందం అన్నటువంటి కన్సల్టింగ్ కంపెనీలతో చేసుకోండి ఉండొచ్చు. సింగపూర్ ప్రభుత్వమే అని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రభుత్వంతో ఒప్పందం నాకున్న సబ్జెక్ట్ కరెక్షన్ మాకు అప్పుడు చెప్పింది, కానీ సింగపూర్ కంపెనీలు కాదు కానీ ప్రభుత్వంతో ఒప్పందాలని మాకు తెలిసింది. తర్వాత మీరు డిస్కస్ చర్చలు వచ్చినప్పుడు కన్సల్టెంట్ కంపెనీలకు తెలిసింది. సరే ఏదైతేనే ఒక మంచి కార్యక్రమం చేయడానికి కంపెనీలు సరఫరా ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందాలు చేసుకోవడం తప్పు కాదు కదా, దాంట్లో తప్పు జరుగుంటే నష్టాలు జరుగుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ అది కేసు అయినట్టు దాంట్లో ఏదో వేల కోట్ల రూపాయలు అసలు వీళ్ళ గవర్నమెంట్ కి తెలియలేదు. కానీ ఒక 100 కోట్ల రూపాయలు పైబడినటువంటి వాటితో ఓపెన్ టెండర్ పిలిచి, ఇంటర్నేషనల్ టెండర్లు పిలిచి దాని ద్వారా చేసుకోవాలి. కానీ ఇక్కడ ప్రభుత్వంతో ఒప్పందం అన్న తరహాలో ప్రచారం చేసి ఒక కన్సార్టియంతో ఓ రకంగా చెప్పాలంటే నామినేషన్ బేసిస్ మీద ఇచ్చేసినట్టు ఒక సింగపూర్ కంపెనీలకి. అది ₹2 కాదు కదా,
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైనటువంటి ప్రాజెక్ట్. అది అసలైనటువంటి సమస్య. అది చేయలే వీళ్ళకి నిజంగా చెప్పాలంటే లీగల్గా పెద్ద నాలెడ్జ్ లేదు. లేకపోతే అసలు అడగాల్సింది అది వితౌట్ నువ్వు 100 కోట్ల రూపాయలు పైబడింది ఇంటర్నేషనల్ టెండర్ పిలవాల్సింది పోయి ఇంటర్నేషనల్ సంస్థలకి నామినేషన్ బేసిస్ మీద ఎట్లా ఇస్తావనేటువంటిది పెద్ద కేసు. అది పెట్టడం జాతకాలేదు వీళ్ళకి. సరే, ఇక్కడ సబ్జెక్ట్ కరెక్షన్ ఏంటంటే వాళ్ళ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ మనకు నామినేషన్ పద్ధతులు ఇచ్చి ఉంటే అప్పుడున్న అధికారులు కానీ వాళ్ళందరూ కూడా టెండర్ లో ఉన్న అమౌంట్స్ కానీ బానిసలే కదండి. అన్నిటికంటే ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే త్రిబుల్ డబ్బులు ఇవ్వాలి. ఆ కంపెనీలతో ఒప్పందం రద్దు చేసుకుంటే లండన్ కోర్టులో విచారణ ఎదుర్కోవాలి. ఇక్కడ కాదు, లండన్ కోర్టులో. అంటే మన దేశంలో న్యాయ వ్యవస్థను వదిలేసి అది ఇంటర్నేషనల్ ఆడేవాడండి బ్రిటిష్ వాడు ఆడి కోర్టు, వాడి కోర్టులో మనం విచారణ ఎదుర్కోవాలని ఆడితో సంతకం పెట్టాం. వాళ్ళకి అనుకూలంగా అదే సార్, వాళ్ళకి అనుకూలంగా దాన్ని మీరు కేసుల్లో ఒకటో వంతు వాళ్ళకి వేయడం జాతీయ చచ్చి ఉంటే కాదు అంతర్జాతీయ కోర్టులో ఇవ్వాలి. ఎందుకంటే మన దేశానికి సంబంధించిన కేసుల్ని సుప్రీం ఇంగ్లాండ్ కోర్టులో విచారించడం ఏంటి, రద్దు చేసుకుంటే త్రిబుల్ టైం డబ్బులు ఇవ్వడం ఏంటి అని. సాయి గారు, ఈ విషయం పైన నాకు కొంచెం క్లారిటీ ఉంది. ఏదైనా కేసు ఉంటే కంపెనీతో ఒప్పందం చేసుకునే వాళ్ళు ఏంటంటే ఈ పలానా కోర్టు పరిధిలో మీరు లీగల్ ఇష్యూ అయితే దొరికిపోతారని, విజయ్ మాల్యా అలాగే అయిపోతారని. మన దేశంలో కూడా వేరే ప్రాంతంలోనే ఒక్క నిమిషం సార్, మన దేశంలో కూడా ఏంటంటే వాళ్ళకి నచ్చిన పరిధిలో కూడా ఏదైనా లీగల్ యాక్షన్స్ అంతా కూడా ఈ కోర్టు మెన్షన్ చేస్తారు. మన వేరే దేశం వాళ్ళ గురించి కాదు సార్, మన దేశంలో మన రాష్ట్రంలో కూడా ఏదైనా కంపెనీ కానీ కంపెనీ టు ప్రభుత్వం అయితే ఈ లీగల్ పరిధిలోనే రావాలని సబ్జెక్ట్ పెడతారు. ఉండాలి కానీ మనం వాడికి ఒప్పందానికి వాడి కోరిక మేరకు మనం బ్రిటన్ అన్నాం. బ్రిటన్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్న ఒక అమరావతి రైతు బ్రిటన్ వెళ్ళి ఏం కేసేస్తాడండి అడి మీద పాపం. ప్రభుత్వం అయినా అక్కడికి వేస్తే రూల్ ప్రకారం బ్రిటన్ చట్టాలు ఎట్లుంటాయి అంటే నువ్వు ఒప్పందంలో రాసావు కదా మూసుకుని పని చేయి అంటారు, డబ్బులు ఇచ్చేయంటారు. ఇంటర్నేషనల్ కోర్టు ఆర్డర్ కాబట్టి మనం చచ్చినట్టు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు. చాలా విచిత్రమైనటువంటిది అనమాట. అప్పుడు అదే సార్, ఇప్పుడు ఏంటంటే అప్పుడు కూడా ఏంటంటే మనం కూడా చాలా ప్రభుత్వ పరంగా చాలా అంశాలు డిస్కస్ చేసాం. అయితే అమరావతి కేసులు, అమరావతి డెవలప్మెంట్ సంబంధించి ఆ కన్సల్టింగ్ కంపెనీలతో నిజంగా నష్టం వచ్చిందా లాభం వచ్చిందని ఇంకా కేసుల పరిధిలో కానీ అకౌంట్ సిస్టమ్ తేల్చాలి రెండో విషయం. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎటువంటి సమస్యలు రాకుండా చూడడానికి మాక్సిమం ఇక్కడ వాళ్ళు ప్రయత్నం చేశాం. మాకైతే ఇంటర్నేషనల్ కోర్టు, ఆ కోర్టు, ఏ కోర్టు అయినా సరే బాబు గారు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో తప్పులు లేవని క్లియర్ గా చెప్పగలరు. అది కన్సల్టింగ్ కంపెనీ కావచ్చు, లేదంటే ఒక మంత్రి, ఒక సగ మంత్రి అధికారులు ఉండి ఎవరైనా ఎంటర్ అయ్యొచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదైతే డిజైన్ ఇచ్చారో, అమరావతి డిజైనింగ్ ఇచ్చారో, ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ సంబంధించిన ప్లానింగ్ ఒప్పందాలు చేశారో, అలాగే మార్పుల చట్టం సంబంధించిన కండిషన్స్ ఏవైతే మీరు చెప్పినట్టు పెట్టారో అవి ఇట్లేదన్నా జరుగుంటే అధికారులు, అప్పుడున్న అధికారులు కానీ ప్రభుత్వం ఉన్న మా రాజకీయ పార్టీలు కానీ పరిశీలించి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తప్పులు తోలకుండా అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కూడా చెప్పడం ఉంటాయి, ఈశ్వరన్న గారు ఉన్నారా, ఇంకా సింగపూర్ ఇంకోరు ఉన్నారా అని అనలేదు. కానీ సమస్య ఏమైందంటే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ పక్కన పెడితే అమరావతి ఇష్యూలో ఇద్దరు కీలకమైన వాళ్ళు, ఒక ఆయన ఈశ్వరన్, రెండవ ఆయన బిఆర్ శెట్టి. ఆయన దుబాయ్ జైల్లో ఉన్నాడు, ఈయనేమో సింగపూర్లో కేసు ఎదుర్కొంటున్నాడు. ఇద్దరు అమరావతిని పరిరక్షకులు. ఒక ఆయనేమో మెడికల్ సిటీ తెచ్చి ఆయన, ఇంకొక ఆయనేమో సింగపూర్ టౌన్షిప్ తెచ్చి ఆయన. ఈ ఇద్దరు వివాదాల్లో చిక్కుకోవడం అన్నదే పెద్ద సమస్య అయింది మీకు. అయింది అది దానికన్నా కూడా జగన్ ముందు మీకు సమస్య వచ్చిన చట్టపరంగా న్యాయం తప్పు జరుగుంటే ఎవరైనా దాన్ని ఎగ్జామ్ చేయాల్సిన అవసరం. మేమైతే నిజాయితీ చెప్తున్నాం, మేము పెట్టిన ప్రాజెక్ట్ లో ఎటువంటి తప్పులు జరగలేదని. జరుగుంటే ప్రూవ్ చేసి ఉంటే మేము యాక్సెప్ట్ చేయడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. ఎందుకంటే అది ప్రజాధనం, ప్రజల ధనం, ప్రభుత్వ పరిపాలించే వ్యవహారం కాబట్టి వ్యవహార శైలిలో తప్పుగా ముద్రించాలని ప్రయత్నం చేస్తే తప్పును పడతాం. కానీ అసలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం తప్పు చేస్తే నేనైనా, మీరైనా, ఎవరైనా, ప్రతిపక్షాలైనా అధికార పక్షాలైనా క్షమించాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. మంచి పాయింట్. రఘునాథ్ బాబు గారు. సాయి గారు, మన రాష్ట్ర ఇద్దరు ముఖ్య నాయకులు వాళ్ళు ఏదో లా చదవలేదు కానీ వాళ్ళు నిజంగా లాయర్లు అయినట్టయితే ఈ బల్కి వాళ్ళు, లేకపోతే ఈ కపిల్ సిబాలు, వీళ్ళందరూ ఇటువంటి అంటే చాలా పెద్ద లాయర్లు వీళ్ళ ముందు ఎదుగుతుంది. నిజం. అసలు విజయ్ మాల్యాకి తెలియచ్చు ఉంటే విజయ్ మాల్యాలు పాపం మిగతా జాతీయ ద్రోహుల కింద ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు గనక ఆంధ్రాకి వచ్చి వీళ్ళని అడుగుంటే
అసలు వాళ్ళు పొరపాటున కూడా పోయేవాళ్ళు కాదు, ఇంకో ₹4 ఎక్కువ తీసుకునేవాళ్ళు ప్రభుత్వం నుంచి డబ్బులు. ఎంత వైవిధ్యమైనటువంటి ఒక కేసులు కానీ లేకపోతే ఆ ఎత్తే పాయింట్లు కానీ సెక్షన్లు కానీ ఇవన్నీ సుందరరావు సార్ గారు లాయరే కాబట్టి ఆయన తెలుస్తుంది. ఇవన్నీ భవిష్యత్తుకి కేసు లాస్ లాగా మార్గదర్శకంగా అవుతాయి. ఆంధ్ర ఆ రకంగా మన దేశానికి ఒక రకమైనటువంటి సేవ చేసిన వాళ్ళు, మన నాయకులు సేవ చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత శిక్షలు ఏమవుతాయి అనే తర్వాత విషయం. కానీ ఇన్ని ట్విస్టులు ఇన్ని రకాలు ఇప్పుడు ఇద్దరు తెలివైన వాళ్ళే, ఇద్దరే దానిలో అమోఘం. ఇక నెక్స్ట్ అదేంటి కాబట్టి తర్వాత ఈసారి ఇప్పుడు సింగపూర్ ఇంకోళ్ళు ఎవరైనా ఎంఓయు రూటు బిడ్డింగ్ రూటు ఈ రెండిట్లో ఎంఓయు రూట్లో ఎప్పుడు కొందరికి ఫేవర్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. అందుకని బిడ్డింగ్ రూట్ అయితే కొంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సరే ఆ రోజుల్లో ఏదో ఎంఓయు రూట్ చేసుకున్నారు, ఎవరికి అది కూడా పెద్ద అయింది లేదు. మళ్ళీ దాన్ని ఏదో తాకట్టు పెట్టాలని ఆ ల్యాండ్ని ఏది మనం ఇచ్చిన ల్యాండ్ని దాన్ని ప్లెడ్జ్ పెట్టి దాని నుంచి డబ్బులు తెచ్చి చేయాలన్న దగ్గర చిన్న బ్రేక్ వచ్చింది. ఇందులో ఎలక్షన్లు వచ్చి ప్రభుత్వం మారిపోయింది, ఇక అన్నీ పోయినాయి అనుకోండి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఏదైనా బిడ్డింగ్గా పెడితే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కాబట్టి ఎవరితో అనిపించుకునేటటువంటి అవసరం ఉండదు. వీళ్ళే వాళ్ళకే వచ్చేటట్టుగా చాలా వరకు చేయొచ్చు. క్వాలిఫికేషన్లన్నీ పెట్టి అవి వాటిల్లోనూ ఎక్స్పర్ట్లే. వీళ్ళు ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్లు కూడా, కేవలం లాయర్లు అనుకోవద్దు, ఇంజనీరింగ్ లో కూడా వీళ్ళు చాలా ఎక్స్పర్ట్లే. ఏది ఎలా పెట్టుకుంటే ఎవరికి టెండర్ వెళ్తుంది అవన్నీ కూడా బాగానే చేస్తావు. కాబట్టి ఏదేమైనా ఇది మరి అదృష్టమా దురదృష్టమా, మనకి ఇంత సమర్థవంతమైన నాయకులు ఉన్నారు, సంతోషపడాలా లేదా ఆ సమర్థత ఈ రకంగా ప్రజలకు ప్రయోజనం కాకుండా పోయిందని బాధపడాలా, అది రైట్. నరసింహరావు గారు ఏమంటారు? మరి ఇదే విషయం కదండి, అదే ఇప్పుడు లీగల్ పర్సెప్షన్ లో ఇది క్లోజ్ అవుతుంది అంటే ఇందాక ఏదో శర్మ గారు అంటున్నారు ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా వస్తాయని. సింగపూర్ ఇష్యూస్ ఇక్కడ దాకా వస్తాయా? సరే, ఇక మనం న్యాయపరమైనటువంటి విషయాల లోపలికి లోతుగా వెళ్ళలేను కానండి. నేను కూడా అంటే ఇప్పుడు జరిగినటువంటి విషయం అది ఈశ్వరన్ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో నా అభిప్రాయం ఏంటంటే, కనీసం వాళ్ళతోని ఎంఓఏ అంటే ఒక ఒప్పందం చేసుకునేటప్పుడు అంటే విదేశీ కంపెనీ సింగపూర్ కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి వాళ్ళు ఈ క్లాజులు పెట్టారు, మనం లండన్ లో కోర్టులో ఏదైనా జరిగితే అంటే ఒప్పందాలు ఉల్లంఘన జరిగినట్లయితే మనం లండన్ కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది, దీనికి సంబంధించినటువంటిది కేంద్ర న్యాయశాఖ యొక్క సలహాలు సంప్రదింపులు కోరటం కానీ లేకపోతే మన కేంద్ర ఆర్థిక పరమైనటువంటి విషయాలకు అనుగుణంగా ఈ మన ఒప్పందాలు ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా చేసుకుని ఒప్పందం చేసుకున్నట్లయితే బాగుండేది. అవి కూడా జరగలేదు అనేటువంటిది కొంచెం మనం దురదృష్టకరమైన విషయాన్ని మనం విన్నాం. కనీసం రాబోయే రోజుల్లో అయినా ఈ ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కనీసం కేంద్రంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా పార్టీలే ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మనం భారత సార్వభౌమ అధికారాన్ని మనం అందరం గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకులు ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని గౌరవించి ముందుకెళ్లాలనేటువంటిది నేను ఈ యొక్క వేదిక ద్వారా కోరుతున్నాను. మంచి పాయింట్ చెప్పండి, ఇది చెప్తున్నారు. ఒకటేంటంటే మీరు అన్నట్టుగా మేము లీగల్ గా మాకు కొంచెం ఇదైతే కావచ్చు, కానీ చంద్రబాబు గారు దాంట్లో ఎక్కువ కాబట్టి ఇమీడియట్ గా కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నారండి సింగపూర్ వాళ్ళు. అవునంటే మీరు వచ్చాక భయపెట్టి రద్దు చేయించారు కదా, అదే మీరు రాగానే వాళ్ళే భయపడ్డారు. ఇంటర్నేషనల్ గా చంద్రబాబు గారు టేకప్ చేసినటువంటి 2 ప్రాజెక్టులు, ఇవాళ అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉందో అది చైనా వాళ్లతో షాపింగ్ మాల్, అది రెండవది ఇది. ఈ 2 కూడా వాస్తవంగా చాలా నిబంధనలు పెట్టారు, కానీ మీ దెబ్బకి 2 అంతర్జాతీయ వాళ్ళు కూడా భయపడ్డారు అనమాట, వెనక్కి వెళ్ళిపోయారు. కాదు సాయి గారు, అంతర్జాతీయ వాళ్ళు కనుక కంటిన్యూ అవుతే ఈ లొసుగులన్నీ బయటికి వస్తాయి. కాబట్టి చంద్రబాబు గారు చాలా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక ఇంటర్నేషనల్ వాళ్ళతో ఒక ప్రభుత్వం కనుక నిజంగా అక్కడ ప్రభుత్వంతో ఇక్కడ ప్రభుత్వం కనుక చేర్చుకున్నట్టుంటే మీకు అంత ఈజీగా వాళ్ళు వెనక్కి వెళ్ళరండి. సాధ్యం కూడా కాదు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కావాలి.
నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే దాంట్లో కొంత అవినీతి ఉందనో లేకపోతే ఏదైనా అది సరిగ్గా జరగలేదు అనేటువంటిది తెలుసు కాబట్టి చంద్రబాబు గారు ఇమీడియట్ గా దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ మోడీ వచ్చారు, ఇక్కడ జగన్ గారు. కానీ మీరు ఎందుకని ఇప్పుడు మీరేం చేయాలా? ఇందాక మన చౌదరి గారు చెప్పినట్టు సింగపూర్ వాళ్ళే అని జనాలందరికీ తెలుసు. ఇవాళకి కూడా అది సింగపూర్ ప్రభుత్వమే, సింగపూర్ ప్రభుత్వంతో మీరు ఒప్పందం క్యాన్సిల్ చేసుకున్నారని అనుకుంటున్నారు. అసలు అది సింగపూర్ ప్రభుత్వంతో కాదన్నది. మీరు సింగపూర్ ప్రభుత్వానికి నోటీస్ పంపించి మీ సిఐడితో లేకపోతే అక్కడ పంపించుంటే పోయి ఉండేది. ఏమో మీరేంటని అడుగుంటే అప్పుడు నాకేం సంబంధం లేదు 3 రోజులు వచ్చి ఉండేవాళ్ళు కనీసం. గారు ఇది ప్రభుత్వంతో కాదు అని చెప్పారని చంద్రబాబు గారు ఉన్నప్పుడే చెప్పారు వాళ్ళు. ఇది ప్రభుత్వంతో కాదు, అది మాకు చెప్పారు, ప్రెస్కి చెప్పారు. ప్రజలందరికీ తెలుసండి, ఇది ప్రజలందరికీ తెలుసండి. అది మనకు ఇది లేదండి. పాయింట్ ఏంటంటే మీరు అన్న దాంట్లో సింగపూర్ వాళ్ళు ఇమీడియట్ గా కనుక ఆ కాంట్రాక్ట్ రద్దు చేసుకోకుండా మన ప్రభుత్వం మీద కేసు పెట్టాలి. అసలు వాళ్ళకి ఏమని మేము ఎందుకు వెనక్కి వెళ్ళాలి, మీరు ఇంటర్నేషనల్ మీరు అన్నవన్నీ ఓకే, లండన్కి వెళ్ళాలా అవన్నీ వేరే, కానీ వాళ్ళ కాంట్రాక్ట్ ఇమీడియట్ గా చంద్రబాబు గారు రద్దు చేయించేశాడు ఈ 2 చోట్ల కూడా. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, అప్పుడు తన ఇబ్బందుల్లో పడ్డాడు. ఇందాక అదే నేను చెప్పాను, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి న్యాయ సూత్రాలలో అన్ని కూడా తెలిసినటువంటి ఆయనే చంద్రబాబు గారు. ఇందాక మీరు అన్నట్టుగా అసెండాస్ ఒకటి, ఇంకోటి 3 కంపెనీలు కలిపి కన్సార్షియం కింద ఏర్పడినాయి, అంతేగాని సింగపూర్ ప్రభుత్వం లేదు. అయితే ఆ రోజున మోడీ గారి ముందు మాత్రము ఈయన ఈశ్వరన్ గారు చెప్పింది ఏంటంటే ప్రభుత్వం తరఫున నేను వచ్చాను అని చెప్పాడు ఆ రోజున. అయితే అది మన యొక్క రాజధాని ఇనాగ్రేషన్ రోజు. కాబట్టి నేనేమని చెప్తున్నానంటే అది అంతటితో వెళ్ళిపోయిందండి, అది ప్రాబ్లం లేదు మనకి. కానీ వాళ్ళ కన్సల్టెంట్స్కి ఇచ్చిన డబ్బులు కానీ లేకపోతే ఇంకా మిగతావి చాలా జరిగినట్టుగా ఉన్నటువంటిది ఇది. అటువంటి వాటిల్లో డెఫినెట్గా సింగపూర్లో ఈ రకమైనటువంటిది వచ్చేటువంటి అవకాశాలు ఈ ఓన్లీ ఏదో అమరావతి కన్సార్షియం దాని మీద మాట్లాడలే నేను. ద కేస్ బిలాంగ్స్ టు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇది మీద మాట్లాడుతున్నాను నేను, అంతే డైరెక్ట్. తప్ప ఈ అమరావతి ఈ అగ్రిమెంటు అనేటువంటిది 1 స్మాల్ పార్ట్ అది. కానీ అసలు ఉన్నాయి ఈశ్వరన్ తోటి సింగపూర్ తోటి ఏంటి లావాదేవీలు జరిగినాయి, అసలు ఏం జరిగింది అనే దాంట్లో ఆయనతో పాటు ఇంకొక అసలు మెయిన్ గా ఇంకొక ఆయన సింగేనా ఆయన పట్టుకున్న దాంట్లో మొత్తం బయటకు వస్తాయని చెప్పని నేను చెప్తున్నాను సాయి. రైట్. ఇకపోతే ఒక కీలకమైనటువంటి అంశం, కొద్దిసేపటి క్రితం ఎప్పుడో చేసిన గంటా రాజీనామాని ఆమోదించడంతో పాటుగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిన వాళ్ళు, తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు, అట్లాగే జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళిన మొత్తం 9 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేశారు. దీన్ని ఎలా చూడాలి చౌదరి గారు? లేదు సార్, అది మీరు మంచి పాయింటే తీసుకొచ్చారు. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు గెలుపు ఉన్న గుర్రాల వైపు వెళ్ళటం, మళ్ళా ప్రభుత్వం మారుతుంటే వెళ్ళటం సార్ చూసాం. మా వైపు నుంచి కూడా కర్ణ బలరాం, మద్దాల గిరి, అలాగే గణేష్ గారు ఇలాంటి వాళ్ళు, గణేష్ అలాగే ఇంకో వంశీ, ఇలా 4 వెళ్ళారు. కానీ గంటా గారు వచ్చి స్టీల్ ప్లాంట్ కి అనుకూలంగా తీర్పు రావాలని ఆ రోజు రాజీనామా చేశారు. 2001 సబ్జెక్ట్ 2021 అనుకుంటా. ఎస్. కానీ 2 ఏళ్ళ తర్వాత రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు ఆమోదిస్తూ అంటే పక్కన కూడా అరుణ గారు కూడా గెలిచి ఇబ్బంది పడ్డారు. ఆవిడ కోర్టుకి వెళ్ళి మొన్న ఎప్పుడు గెలిచారు. ఆ తర్వాత ఆఫీసర్ లీవ్ పెట్టి టూర్ వెళ్ళడంతో ఎమ్మెల్యే పదవి టైం అయిపోయింది. అట్లా రాజకీయంగా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు మారిన ఎమ్మెల్యేల పైన సడన్లీ నోటీసులు ఇవ్వడం అంటే రాజ్యసభకి ఎన్నిక కాబడుతున్నప్పుడు ఈ ఓట్లు వాల్యుబుల్ అవుతాయి కదా. అదే ఈ మధ్యన ప్రచారం జరిగింది, తెలుగుదేశం పార్టీ ఏదో పోటీకి పెట్టబోతోంది, అసంతృప్త ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అని. నిజమేనా? 100%. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కదా మన 2వ ఎమ్మెల్సీ మమ్మల్ని గెలిపించారు, వాళ్ళే కదా ఓట్లేసింది. బహిరంగ రహస్యం దాన్ని దాపెట్టుకోవడానికి ఏముంది. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో చాలా మంది ఎమ్మెల్యేలు రాజ్యసభకు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ 4 బయట వచ్చేసారు, ఇంకో 4 రెడీగా ఉన్నారు. ఆల్రెడీ 4 ఎమ్మెల్సీలు, 4 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ రాజ్యసభ బయటకు వచ్చేసారు. సో ఇట్లా నా +2++ అనే విధంగా అవుతుంటే ఏమో చూడొచ్చు, ప్రయత్నం చేసి తప్పే ఉంది. రాజ్యసభకి ఇంకొక ఎంపీ తెలుగుదేశానికి సహాయం చేస్తారు. ఎందుకంటే ఇంటర్నల్ గా చాలా మంది మాట్లాడుతున్నారు, జగనన్న గారితో మాకు బంధాలు లేవండి, మాకు ఇంటర్వ్యూ కూడా లేవనే విషయాలు మీరు నేను పబ్లిక్ లో మాట్లాడుతున్న విషయమే కదా. బహుశా సుందరరామ శర్మ గారు వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడుతుంటే జగన్ గారికి లేదు ఇలా చేయటం లేదంటే చెప్తే మేము కూడా ఆనందపడేవాళ్ళం. కాకపోతే ఏంటంటే చాలా సిన్సియర్ నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఇంటర్వ్యూ ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి గారు అసంతృప్తితో కొంతమంది బయటకు వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ రేపు రాజ్యసభ ఓటింగ్ ప్లస్ అవుతుందని వ్యూహంలో భాగంగా మేము శత్రువు మిత్రుడు అన్నప్పుడు ఖచ్చితంగా ఎందుకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకూడదు అని మీ పాయింట్ మేము కూడా ఆలోచిస్తాం కదా. కాబట్టి ఏముంది, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారిని
నమ్ముకొని ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ స్థాయికి వచ్చారు. Right. సో గెలవచ్చు, రెండో రాజ్యసభ సీట్ ప్లస్ కావచ్చు. సుందరరామ శర్మ లాంటి వాళ్ళు పెడితే ఆయనకి నష్టం చేసి మా తెలుగుదేశం పార్టీకి వేసేయచ్చు అంటే చూద్దాం. సుందరరామ శర్మ గారు గెలుస్తారో, తెలుగుదేశం పార్టీ గెలుస్తుందో రేపు 24లో రేపు రాజ్యసభ ఎలక్షన్ లో ఈ అసెంబ్లీ శాసనసభ ఎన్నికల కోట అయిన తర్వాత పెట్టేట్టుగా ఉన్నారు కదా సార్. జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత Right. పార్లమెంట్ అసెంబ్లీ అయిన తర్వాత పెట్టేట్టుగా ఉన్నారు అనుకుంటున్నాను నేను. సో అప్పుడు లేదు ఎటువంటి మార్పులు వస్తాయి. జరిగిపోవాలి ఎన్నికలు. రేపు ముందేనండి, రేపే ముందే సరే ఇంకా ముందే జరిగితే ఇంకా మాకు ప్లస్. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. అవతల జరిగిన తర్వాత బలబల బయటపడతాయి. ముందే జరిగితే ఇంకా మాకు ప్లస్ అని చేస్తే కూడా సంతోషిస్తాం. రకంగా చెప్పాలంటే శర్మ గారికి సీట్లు తినిపిస్తాం. రైట్. శర్మ గారు ఏమంటారు? అయ్యగారు ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడలేదు ఇవన్నీ. ఇప్పుడు ఇవ్వాలని ఆనం గారు ఆయన మన చంద్రశేఖర్ రెడ్డి గారు, కోటన్ రెడ్డి గారికి ఒక షాక్ ఇచ్చెళ్ళాడంట చంద్రబాబు నాయుడు గారు. దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి ఉన్నట్టు వాళ్ళ ముగ్గురు కూడా. ఏం చెప్పానని నేను ఏమని చెప్తున్నానంటే, ఒకటి ఆ విలువలతో లేకుండా ఇప్పుడు కొనుక్కుంటే తప్పేముంది అనేటువంటిది. అంటే నాకు మెజారిటీ లేకపోయినా ఇవాళ ఒక 1000 కోట్లు ఉంటే శుభ్రంగా ఎమ్మెల్యేలను కొనేద్దాం, కొనుక్కుంటే రేపటి ఎలక్షన్ దగ్గరకు వస్తుంది అనేటువంటి పద్ధతిలో కనుక రాజకీయ పార్టీలు కనుక వెళ్తే అది చేస్తుంది కూడా. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారి యొక్క ఇదిలోనే ఆ రకమైనటువంటిది వెళ్ళటం అనేటువంటిది ఇవాళ ఈ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఎమ్మెల్సీ కింద ఆయన నిలబెట్టాడు. సరే, వాళ్ళ నలుగురు మా వైపుకి వచ్చారు, నలుగురు ఇప్పుడు అటు వస్తున్నారు అని చెప్పాను. కానీ ఆ రోజున కూడా మా వారాంతప్పలికలు ఆయన క్లియర్ గా రాశాడు. నేనేమంటున్నానంటే, జగన్ గారి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకుంటూ కాకపోతే తప్పక ఇదవుతున్నారు. ఆయన ఏమని రాశాడంటే, నలుగురు ఎమ్మెల్యేని పిలిచాడు, ఆ శ్రీదేవి గారిని పిలిచాడు, మేకపాటి గారిని పిలిచాడు. వాళ్ళందరినీ పిలిచి ఏమని చెప్పాలి, ఏం లేదన్నా నీకు సీట్ ఇస్తున్నాను, ఏం లేదమ్మా నీకు సీట్ ఇస్తున్నాను, సీటుతో పాటు ఏమన్నా తాంబూలం కూడా పెట్టిస్తాము, ఏం పర్లేదమ్మా అని చెప్పాలి. ఈ మాత్రం కూడా మైండ్ లేదా? వాళ్ళందరికీ నేను ఇవ్వనని చెప్పిన మాటల మీద నిలబడతాడా? అట్లాగే అదే చంద్రబాబు గారు అయితే వేరే రకంగా ఉండేవాడు అని చెప్పి వారంతా పలుకులైన రాసుకున్నాడు. అంటే విలువతో లేని రాజకీయాలు, మాట మీద నిలబడినటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడు. అందువల్ల మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు అక్కడ ఒక సీటు వాళ్ళు గెలిస్తే గెలవచ్చు, కానీ ఇవాళ వాళ్ళ నలుగురికి చూసిన తర్వాత నిన్న ముఖ్యంగా ఈ ముగ్గురిని పిలిచాడంట, ఆనం గారిని పిలిచారంట. ఇంకా మీటింగ్ కూడా పిలవకపోతే సార్ తర్వాత ఏదో పిలిచారు, వచ్చిన తర్వాత నువ్వు వెంకట గారు కాదు వేరే చోటకు పో అని చెప్పని అన్నాడట. ఆయన బోరుకుంటే వచ్చేసాడు. నేనేమని చెప్తున్నానంటే, విలువలతో లేనటువంటి రాజకీయాలు చేసే చంద్రబాబు గారిని నమ్ముకున్న ప్రతి వాళ్ళు ఇట్లాగే ఇబ్బందులు లేదు. దేవేందర్ గౌడ్ గారి దగ్గర నుంచి మీరు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి దెబ్బకి ఆ వెన్నుపోటుకి బలి కానటువంటి ఆయన దగ్గరికి వెళ్ళిన నాయకుడు ఎవరూ లేరు. అయితే ఇవాళ మేం చేస్తున్నది కరెక్టా కాదా చెప్పండి. ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు కానీ అంతకు ముందు వాళ్ళు కానీ ఎవరైనా రాజీనామా చేసినటువంటి లెటర్ ఇచ్చినా, డిస్క్వాలిఫికేషన్ లెటర్ ఇచ్చినా ఇన్నాళ్ల పాటు పెట్టుకున్నారు కదా. అట్లీస్ట్ ఇప్పుడు మేము క్లియర్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ దిస్? ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళు ఎలక్షన్స్ కూడా అయిపోయేది. ఇప్పుడు ఇంకొకటి ఆయనే చెప్తున్నాడు, గంటా గారు కూడా 2-3 సార్లు ఎక్కడో కూడా అన్నాడు, రాజీనామా ఆమోదించలేదు అని చెప్పని కూడా ఆయన 1-2 చోట్ల అన్నట్టు. పనికి వస్తారో లేదో చూస్తామని వెయిట్ చేశారు. పనికి వస్తారో లేదో చూసి వెయిట్ చేస్తున్నారు. అందుకనే మాకు పనికిరాడు సార్. ఆయన పనికి వస్తారా లేదా అంటే చంద్రబాబు గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేడు సార్. రాజకీయం చేయడు అతను. అందుకనే నేను చెప్తున్నటువంటి రాజకీయాలు మాకు కావాలి, అటువంటి నాయకుడు కావాలి అని ప్రజలు చూస్తుంది. అందుకే ఎందుకంటే ఇప్పుడు చూడండి, గంటా గారు అడిగారు, ఆయన యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఆయన చెప్పనండి, లేదు నేను పొరపాటున అన్నాను, నేను చేసుకోలేదని చెప్పనండి. ఇంకొకటి, ఇవాళ మా వైపు నుంచి నలుగురు లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు అందరి మీద కూడా నోటీసులకి ఇది ఇస్తారు, వాళ్ళ రిప్లై ఇస్తారు. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేశారు సార్. నాకు గుర్తున్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఆ నలుగురు ఎమ్మెల్యేల మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేసింది. వాళ్ళకి నోటీసులు ఇస్తారు, పిలుస్తారు, ఎస్ మేము అది ఏం చెప్తే వాళ్ళని ఇచ్చేస్తారు. అంత మాత్రం నుంచి ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు, జగన్ గారు రాజ్యసభ ఎన్నిక సార్. ఇంకొకటి, ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సార్, సెకండ్ ఇది లేనిదే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలవం సార్. మనం ఎవరం కూడా ఫస్ట్ దీంతో ఓటుతోటి మనం గెలవం. కానీ ఎవరినైనా అడిగాడా సార్? ఒక కమ్యూనిస్టుల్లో ఎవరినో అడిగితే కదా సెకండ్ ఓటు పడేది మనకి. కానీ ఆయన ఒకటే చెప్పాడు, నేను ఎవరిని అడగక్కర్లా, ప్రజలు నాకేస్తే వేస్తారన్నాడు. ఉపాధ్యాయులు ఎదురు తిరిగారని. కానీ ఆ 2 గెలిచాం. అన్నిటికంటే సాయి గారు ఒకే ఒక్క సెకండ్, ఆ రోజున ఓట్లు ఏది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లేకపోతే ఈ ఓట్లలో దొంగ ఓట్లు చేరినాయని ఆ బాకాలు పెట్టేసి ఆ ఛానల్స్ అందరూ పెట్టి ఇన్ని మాట్లాడితే ఒక ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అనేటువంటి ఒక పాత సిఎస్ గారు ఏమన్నారంటే, అసలు ఎలక్షన్స్ రద్దు చేయండి, దొంగ ఓట్లు ఉన్నాయంటే దాన్ని ఈనాడు పేపర్లో మెయిన్గా ఆయన బొమ్మ పెట్టేలా రాశారండి. మరి ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, వాళ్ళు గెలిచారు కదా, మరి అన్యాయం జరిగింది, ఎలక్షన్స్ రద్దు చేయండి, మాకు మళ్ళీ ఎలక్షన్స్ కావాలని ఆయన కానీ ఈ తెలుగుదేశం పార్టీ పెట్టినాడు కానీ లేకపోతే ఆ ఈనాడులో బొమ్మ కట్టేసినటువంటి ఆయన కానీ వెళ్ళారా? వీళ్ళు ఎంతసేపటికి ఒకటేనండి, బాబు గెలిస్తే అది న్యాయం,
బాబు గెలవకపోతే ఈవీఎంలు నరేంద్ర మోడీని తిడతారు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు, ప్రజల్ని కూడా తిడతారు. చివరికి ప్రజల్ని కూడా తిట్టారు, మీ వల్ల కాలేదా. రైట్. రఘునాథ్ బాబు గారు ఏమంటారు? సాయి గారు, తప్పకుండా వీళ్ళని డిస్క్వాలిఫై చేయటం అనేది ఈ రాజ్యసభ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే జస్ట్ బిఫోర్ రాజ్యసభ ఎలక్షన్ వచ్చినప్పుడు అది అంతే. అయితే కొంచెం నేను నీతిమంతుడిగా ఉన్నాను అనిపించుకోవడం కోసం ఈ తెలుగుదేశం నుంచి వచ్చిన నలుగురిని కూడా చేస్తే నేను సమన్యాయమే చేశాను అనిపించుకోవాలని వాళ్ళ సీఎం గారు అనుకోవచ్చు. అయితే ఇక్కడ పాయింట్, 151కి ముగ్గురు అక్కడ 23కి నలుగురు పోతారు. అంటే 23కి 4 పోతే 19కి వచ్చేస్తుంది కదా. ఈ 157ని 4 పోతే 147 ఉంటారు కదా. కాబట్టి సమూచి ఉన్నప్పుడు 2 4 అంటే అదొక 45 41 ఉండాలనుకుంటా ఓట్లు. ఎలాగైనా రాజ్యసభ. ఇంకొకటి నాకు చిన్న డౌట్ అండి, ఒక ఎక్స్పర్ట్ చెప్పే పాయింట్ ఏంటంటే, రాజ్యసభలో ఓటు వేసేటప్పుడు ఎమ్మెల్యే తన వీళ్ళకి చూపించాలట కదా, ఏజెంట్కి చూపించాలట, చూపించి అందులో చూపించాలట, ఎమ్మెల్యేలే చెప్తున్నాడు చూపించాలట సొంత అభ్యర్థికి. చూపించినప్పుడు ఒకవేళ కనుక అది వేరే వాళ్ళకి వేసినట్టయితే డిస్క్వాలిఫై చెయ్యమని అడిగితే వెంటనే చేస్తారు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అబ్జర్వర్స్ ఉంటారు సాయి గారు, వాటికి మీరు ఓటు చూపించి వేయాలి. ఒకవేళ కనుక ఓటు చూపించినప్పుడు మీరు వేరే అక్కడే మనం ఛాలెంజ్ చేస్తాం. అట్లా కాదండి గారు, గుజరాత్ లో ఇలా చూపించేశారనే కదా ఒక సీటు అది పోయింది. మీ బీజేపీ వాళ్ళు చూపించాడనే చూపించి బీజేపీకి వేసాడని డిస్క్వాలిఫై అయ్యారు. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని డిస్క్వాలిఫై అయ్యారు వాళ్ళు. ఉంది ప్లస్ సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు దాన్ని ధృవీకరించింది, ఏది అట్లా డిస్క్వాలిఫై చేయడాన్ని. ఇంకొక విషయం, వాళ్ళ జగన్ గారు చిత్తశుద్ధి సిన్సియారిటీ ఉంటే కొంతవరకు బెటరే. ఏమని ఆ నలుగురిలో ఎవరిని మంత్రి చేయలే, అంతవరకు నేను ఒప్పుకుంటా. 23 మంత్రులు చంద్రబాబు నలుగురిని చేశారని ఈయన ఎక్యూజ్ చేశాడు కాబట్టి ఆయన నలుగురిలో ఎవరిని చేయలేదు, అంతవరకు కంపారిటివ్గా బెటర్. కానీ ఆ నలుగురిని అప్పుడే ఆయన మళ్ళీ ఎందుకు పోటీ చేయమల్లా చేసేసి మళ్ళీ పోటీ చేయించేసి ఉంటే బాగుండేది కదా. ఇవాళ 3 ఏళ్ళు అయినాక 4 ఏళ్ళు అయినాక ఇప్పుడు చేయటం ఏ రకంగా ఎథికల్? రైట్. రఘునాథ్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి చివరికి ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండటం ఇష్టం లేదు ఆయన, ఎందుకో మరి. ఎందుకంటే ఆ నలుగురు ఇప్పుడు ఆ 23లో ఆ నలుగురు తీసేశారనుకోండి, 19కి వస్తాడు. ఇంకొక ఇద్దరిని కూడా తీసేసామనుకోండి, ప్రతిపక్ష హోదా కూడా పోతుందండి. జగన్ గారు జాలి తెలిచి ఇచ్చినట్టు మరి అమాయకంగా బెళ్ళిస్తున్నారు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి జాలి లేదు, దయ లేదు. జాలి దయ పాయింట్ చెప్పండి. రిలయన్స్ అధినేతపై దాడి చేసి చెప్తే రాష్ట్రానికి సంబంధించిన పరిమితాలకు రాజ్యం ఇచ్చినప్పుడు ఆయన జాలి దయ రాష్ట్రం సుందరరాం చర్లాంటి లాయర్కి చుట్టూ ఆయన రాష్ట్రం కోసం పోరాడేవాడు. ఒక్క నిమిషం ఇక్కడ సుందరరాం శర్మ గారు, ఇక్కడ దీంట్లో 40 ఓట్ల 45 ఓట్ల కావాల్సింది రాజ్యసభకి. 41 42 అనుకుంటాను సాయి గారు. నేను చెప్తాను, చెప్పండి. ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు ఎన్ని సీట్లు ఖాళీ వచ్చినాయి లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ 3 వచ్చినాయి ఉదాహరణకు, 3 సీట్లు కరెక్ట్. 175 మొత్తం డివైడెడ్ బై 4 వేయాలి. 175 డివైడెడ్ బై 4. ఓకే ప్లస్ 1 డివైడెడ్ బై 4 ప్లస్ 1. ఓకే, 44.75 అంటే 45 ఓట్లు కావాలి. ఓకే, అంటే ఇప్పుడు తెలుగుదేశం కనుక 19 సీట్లకైతే అది కాస్త ఇంకా భారీ ఎత్తున కొనాలి వీళ్ళని. సాయి గారు, ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బయట చక్కర్లు కొడుతున్నది ఏంటంటే,
చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు తనతో ఉన్న మంచి ఇది ఉన్నటువంటి ఒక ఆయన 1,000 కోట్లు రెడీ చేసుకుని దీన్ని హార్స్ ట్రేడింగ్ చేయడం కోసం అని చెప్పని ఆయన రెడీ అవుతున్నాడు. ఇది చాలా అధికార పార్టీ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి సార్, మోట్లో ల్యాండ్ శాండ్ మైండ్ డబ్బులు బిల్డర్ ఉండేది. రాజ్యసభకి 1000 కోట్లు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఏదైనా పార్టీ వాళ్ళకు 200 కోట్లు గారు ప్లీజ్ అండి మరి నరసింహరావు గారు. సార్ ఒక్క సెకండే, ఒక్క నిమిషం. మీకు తెలుసు వెంకట్రామిరెడ్డి గారు గుర్తున్నారా మీకు? వెంకట్రామిరెడ్డి గారు కూడా రాజ్యసభకి పోటీ చేశాడు. అవును, ఆంధ్రభూమి. ఒక రకంగా చెప్పాలంటే అంతతో ఆపేస్తే ఆయన గెలుస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా తిప్పి చేసి 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 చివరికి వచ్చేసేసి ఆయన ఓడించేశాడు. తెలుసా మీకు? 0.0 ఏదో ఇది తోటి చేసేసాడు. ఇవన్నీ చంద్రబాబు గారు మాస్టర్ మైండ్. ఇవ్వండి ఎవరిని ఆ వెంకట్రామిరెడ్డి గారు ఓడిపోతే మామూలుగా అయితే అంత మటుకు చేస్తాం, కట్ ఆఫ్ ఏదో మొత్తం మీద అయిపోవాలి. కానీ ఆయన ఓడిచ్చేదాకా నిద్రపోవాలి చంద్రబాబు నాయుడు. మాకు రాజ్యసభ ఇస్తారో ఏదో చెప్పండి సార్ ముందు. మాకు ఇందుకు రాజ్యసభ ఇస్తారో ఏదో చెప్పండి. ఏంటంటే మీరు జాలి తెలిస్తే తీసేసుకుంటారు వాళ్ళు. అది ఇస్తారా లేదా? మీరు రాజ్యసభ ఇస్తారో ఎవరో నాకు అంటున్నా. మా టీడీపీ రాజ్యసభ మీరా? చంద్రబాబు గారిని రాజ్యసభ విషయం కలిసే ప్రసక్తే లేదు. ఒకవేళ రెడీ అయితే మాత్రము ఓటుకు నోటు కేసు లెక్క అయితే ఇంకేం చేయాలంటే మీరు ఇప్పుడు అసంతృప్తులైన ఎమ్మెల్యేలందరి మీద కూడా అనర్హత వేటేసేయాలి. రైట్ ఓటుకు నోటు కేసు లాగా ఏదన్నా జరగబోతే మాత్రము బహుశా సిబిఐ ఎవరో ఒకళ్ళు ఈడీలో పట్టుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. రైట్ ఫైనల్ గా నరసింహరావు గారు. సార్ ఇప్పుడే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన దాంట్లో చౌదరి గారు మాట్లాడుతూ మద్దాలగిరి, బలరాము, తర్వాత వంశీ ఈ పేర్లు ప్రస్తావన చేశారు. అసలు నేనేమంటా అంటే ఈ 4 పేర్లు ప్రస్తావన చేయడానికి ముందుగా 2014-19లో వాళ్ళు తీసుకున్నటువంటి 23 మంది పేర్లు కూడా ప్రస్తావన చేసి మేము ఆ రోజు కూడా తప్పు చేశామని అన్నట్లయితే ఈ చర్చ ముగింపుకి చాలా అద్భుతంగా ఉండేది అనేటువంటిది నేను. ఏ పార్టీలు ఏమైనా వ్యక్తులు ఎవరైనా, మొన్న తెలంగాణలో 3 ఎమ్మెల్యేలు ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళినప్పుడు 3 రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళారు. ఆ రకమైనటువంటి వాతావరణం ఏ రాష్ట్రంలోనా రావాలి అనేటువంటిది ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను కోరుకుంటున్నాను. నీకు నేను సపోర్ట్ చేస్తాను. నేను వ్యతిరేకం 23 సభ్యులు తీసుకోవడమే వ్యతిరేకం నా పర్సనల్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ రాజ్యసభ ఎన్నిక ఏమవుతుంది అనుకుంటున్నారు నరసింహరావు గారు? రాజ్యసభ ఎన్నికంటే ఇప్పుడు మనకు ఇక్కడికి వచ్చే వరకు ఏంటంటే సార్ జగన్మోహన్ రెడ్డి చతురుడు. అదే నేను బాబు గారు వ్యూహం గురించి కాకుండా కూడా చంద్రబాబు ఇప్పుడు మనమేమో ఎన్నికలకు ముందున్నాం. దాదాపు ఇంకొక 45 రోజుల్లో ఎన్నికల ముందు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందస్తుగా అభ్యర్థులందరినీ కూడా ఆయన 175 మందిలో దాదాపు ఒక 25 నుంచి 30 మందిని చివరి వరకు మార్చేటువంటి అవకాశం కనపడుతుంది. ఇట్లా మార్చినటువంటి వాళ్ళు కొంతమంది మేము ఆయనతోనే ఉంటామని చెప్తున్నారు, కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే పార్టీలు మారి ఉన్నారు. అంటే మనం ఈ 4 మార్చడం కాకుండా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇవాళ కూడా నరసరావుపేట ఎంపీ ఒకతను పార్టీ మారాడు. ఇంకా రేపు అట్లా సీట్లు రాని వాళ్ళు రేపు ఎల్లుండి ఇంకా ఎమ్మెల్యేలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది, అంటే నేను మాట్లాడట్లేదు, నేను అట్లాంటి వాళ్ళ సంఖ్య ఇంకొంచెం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళందరూ కూడా పార్టీ నిర్ణయానికి కటిబద్ధులై జగన్మోహన్ వైఎస్ఆర్సీపీ ఎవరైతే అభ్యర్థిని ప్రతిపాదిస్తారో వారికి ఓటేస్తారా, లేదు ఇలాంటి వాళ్ళు 15-20 మంది అయితే పోతే పోయిందిలే, మా సభ్యత్వం ఇంకా ఉంటుంది, ఇంకా ఏముంది, ఇంకొక నెల రోజులు ఉంటే ఉంటుంది అని చెప్పేసి మనం తెలుగుదేశానికి కావాల్సినటువంటి 19 అంటే మీకు అక్కడ ఒక 25-26 సీట్లు కావాల్సి వస్తుంది తెలుగుదేశానికి. ఆ 26 మందో 27 మందో తెలుగుదేశానికి ఓటేస్తారనేటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పండి. మీరు అంటున్నారు కరెక్టే. ఇప్పుడు రేపు పొద్దున్న మాకు సీటు రాలేదు అని చెప్పని ఇతర పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఫైల్ చేస్తాం, వాళ్ళని డిస్క్వాలిఫై అయిపోతారు. ఇంకేముంది? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సుందరరాజు గారు, రఘునాథ్ బాబు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, నరసింహరావు గారు. రాబోయేటువంటి రోజులలో రాజకీయాలు మరిన్ని మలుపులు తిరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి వేడిగా రాజకీయం మారుతుంది. ఇంకెలాంటి పరిణామాలు ఉంటాయో చూద్దాం.